రాజధాని అమరావతిలో అఖిల భారత సర్వీసు అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్ట్మెంట్ టవర్లలో పెండింగ్ పనులు పూర్తి చేయడంపై ఏపీ సీఆర్డీఏ దృష్టి సారించింది. 7 నెలల్లో టవర్ల రూపురేఖలు మారబోతున్నాయి. వైసీపీ అధికారంలోకి రాకముందే ఐఏఎస్ భవన నిర్మాణ పనులు 80% పూర్తయ్యాయి. మిగతా పనులు కూటమి అధికారంలోకి రాగానే శరవేగంగా జరుగుతున్నాయి. విశాలమైన గదులు, మోడల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఐఏఎస్ అధికారుల భవన నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాంతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులకు సంబంధించిన నిర్మాణ భవనాల పనులు శరవేగంగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం నేను అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న ఐఏఎస్లకు సంబంధించిన టవర్స్ వద్ద ఉన్నాం. నా వెనకాల ఉన్న కనబడుతున్నాయి ఐఏఎస్ టవర్స్. మొత్తం 6 టవర్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. ఎన్సీసీ సంస్థ, నిర్మాణ సంస్థ ఇందుకు సంబంధించిన నిర్మాణాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మొత్తం 6 టవర్స్లోని మొత్తం 144 ఫ్లాట్లను కూడా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫ్లాట్లు గత ప్రభుత్వ హయాంలో ఏదైతుందో 14-19 మధ్య దాదాపు 80% వరకు పూర్తయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారిన నేపథ్యంలో పనులన్నీ కూడా పక్కన పెట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ఎన్సీసీ సంస్థకే ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన నేపథ్యంలోని వచ్చే డిసెంబర్ కల్లా ఇందుకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేయాలి అనే టార్గెట్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్సీసీ సంస్థ నిర్మాణ పనులను కూడా శరవేగంగా కొనసాగిస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు ఎంతవరకు జరుగుతున్నాయి అనే దానిపై కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం విజువల్స్లో మీరు స్పష్టంగా చూసుకోవచ్చు, చాలా వరకు నిర్మాణ పనులను కూడా పూర్తయ్యాయి. దాదాపు 90% వరకు కూడా నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇంటర్నల్గా కొన్ని ఫ్లాట్లకు సంబంధించిన వైరింగ్ వర్క్స్ కావచ్చు, డిజైనింగ్ వర్క్స్ కావచ్చు, ప్లంబింగ్ వర్క్స్ కావచ్చు, ఇతర ఏసీ ఫిట్టింగ్ లాంటి వర్క్స్ అని కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్యాచ్ వర్క్స్ మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. 1 కోటింగ్ అంటే ఫస్ట్ కోటింగ్కి సంబంధించిన పెయింట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలోని బయట ఇంటర్నల్గా వర్క్స్కి సంబంధించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా చూసినట్లయితే ఒక్కొక్క టవర్కి సంబంధించి 12 ఫ్లోర్స్ వరకు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్కి సంబంధించి 2 ఫ్లాట్ల వరకు చూసుకున్నట్టయితే మొత్తం 6 టవర్స్ సంబంధించి 144కి సంబంధించి మొత్తం ఫ్లాట్లు ఇందులో ఐఏఎస్ టవర్స్లో ఉండబోతున్నాయి. ఇందులో నివాసం ఉండేవాళ్ళు ప్రధానంగా చూసినట్టయితే ఇతర విభాగాలకు సంబంధించిన ఐఏఎస్లకు సంబంధించిన నివాస స్థలాలుగా ఇది ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే ప్రిన్సిపల్ సెక్రటరీలు దాంతోపాటు సెక్రటరీలకు సంబంధించి ప్రత్యేకంగా విల్లాల టైప్లో బంగ్లాలు కూడా నిర్మిస్తున్నారు. దీని ముందు ప్రాంతంలోని వెనక ప్రాంతానికి చూసినట్టయితే విల్లాలకు సంబంధించిన నిర్మాణం కొనసాగుతుంది. అదే బయట కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రత్యేకంగా డిజైన్స్ ఉంటాయి. మొత్తం ఈ 6 విల్లాలకు సంబంధించిన మధ్యలోని వాటర్ సంబంధించి మాత్రం ఫౌంటైన్ కోసం ప్రత్యేకంగా ఒక డిజైన్ చేశారు. ఈ ప్రదేశంలోనే ప్రత్యేకంగా ఐఏఎస్లకు సంబంధించి ప్రత్యేకమైన సంబంధించిన క్లబ్ హౌస్ నిర్మిస్తున్నారు. ఆట స్థలం ఉండబోతుంది కిడ్స్ కోసం, వైద్య సదుపాయాల కోసం హాస్పిటల్ కూడా ఉండబోతుంది. ఒక ఎలివేషన్ కూడా లోపలికి ఉండబోతుంది. వెంటనే ఏదైతే ఉందో మీకు ఇక్కడ కనిపిస్తున్న విజువల్స్లోని చూసినట్టయితే ఎంట్రన్స్ లోపలికి నేరుగానే అధికారులకు సంబంధించిన వాహనాలు లోపలికి వెళ్ళే దిశ కూడా ఏర్పాటు చేశారు. నేరుగా ఈ ఫ్లాట్ల లోపలికే నేరుగా వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ ప్రవేశం ఉంటుంది. వెంటనే తమ ఫ్లాట్లోకి, తమ అపార్ట్మెంట్లకు వెళ్ళే దిశ కూడా ఎంట్రీ ఏర్పాటు చేశారు. ఇంకా దాంతోపాటు పార్కింగ్ కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఏదైతే ఉందో మనం ఉంటుంది పైన గ్రౌండ్ ఫ్లోర్గా అని చెప్పుకోవచ్చు. నేను నించున్న కింద ప్రాంతంలోనే మొత్తం ఇందుకు సంబంధించిన పార్కింగ్ ఏర్పాటు చేసిన కనిపిస్తుంది. పార్కింగ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ మొత్తం క్లోజ్గా ఉంటుంది. ఇందుకు సంబంధించి కూడా వెంటనే లోపల పార్కింగ్ చేసేది కూడా చాలా వెహికల్స్ వరకు కూడా పార్కింగ్ చేసే కూడా పెద్ద ఎత్తున సంఖ్యలో వెహికల్స్ పార్కింగ్ చేసేది కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ
నేపథ్యంలోనే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్సీసీ సంస్థ నిర్మాణ పనులను 14-19 మధ్య పూర్తి చేసింది కొంత భాగం. మిగతా పెండింగ్ వర్క్స్ మాత్రం ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. అంటే అవుట్ సైడ్ పరంగా మనకి చూసినట్టయితే వర్క్స్ అన్ని కూడా చాలా వరకు కంప్లీట్ అయిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలోని పెయింట్ వర్క్ కూడా ఫస్ట్ కోటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయినాయి. బయట ప్రాంతం మొత్తం చిన్నపాటి 20% వరకు కూడా అంటే పూర్తి స్థాయిలో ఇంటర్నల్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో వాటి కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫౌంటైన్ వర్క్స్ కావచ్చు, పార్కింగ్ సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ కావచ్చు, దాంతోపాటు ఈ ప్రదేశానికి రావడానికి ఇంటర్నల్గా రోడ్ వర్క్స్ కావచ్చు, అన్నీ కూడా కొంతవరకు కూడా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థ సర్వేగంగా పనులు కొనసాగిస్తుంది. అంటే బయట వర్క్స్ ఇలా ఉంటే ఇంటర్నల్గా ఫ్లాట్కి సంబంధించి ఎలా వర్క్ చేశారు అనేది కూడా మీకు లోపలికి వెళ్ళి వివరించే ప్రయత్నం చేస్తాను. ఐఎస్ఎల్ కోసం నిర్మిస్తున్న ఫ్లాట్ వద్ద ఉన్నాము. ఆ ఫ్లాట్ ఎలా నిర్మిస్తున్నారు, ఎంతవరకు ఉంది, లోపల వసతులు ఏ విధంగా చేస్తున్నారు, దాంతోపాటు ఇంటర్నల్గా వర్క్స్ ఏ విధంగా జరిగాయి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తం ఫ్లాట్ వెనకాల కనపడుతుంది ఐఎస్ఎల్కి సంబంధించిన ఒక ఫ్లాటు. ఇది మొత్తం 3500 చదరపు గజాల్లో కూడా ఉండబోతున్నట్లుగా ఇప్పటికే నిర్మాణ సంస్థ చెప్పబోతుంది. ఈ ఫ్లాట్ ముందు ప్రాంతంలో చూసినట్టయితే ప్రత్యేకంగా గది కూడా ఏర్పాటు చేశారు. మీకు విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆయన ఎవరైతే ఐఏఎస్ ఉంటారో ఐఏఎస్ అధికారికి సంబంధించిన పర్సనల్ సిబ్బంది, దాంతోపాటు ఇతర వ్యక్తులు ఎవరైతే సర్వెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇందుకు సంబంధించిన ఒక గది కూడా ఏర్పాటు చేశారు. ఈ గదిలో కూడా వాళ్ళు ఉండబోతున్నారు. ఇక్కడ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక గది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇదే తరహాలోనే అన్ని ఫ్లాట్లో కూడా మొత్తం 144 ఫ్లాట్లో కూడా ప్రతి ఐఏఎస్ అధికారికి సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఒక గది కోసం ఆ ఫ్లాట్ ఎదురుగానే ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో పవర్ బ్యాకప్ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే పవర్ బ్యాకప్ కూడా వచ్చే అవకాశాలు మనకి కనబడుతుంది. ఇంకా ఫ్లాట్ లోపలికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. లోపలికి వెళ్దాము. మొత్తం 3500 ఎస్ఎఫ్టీనో ఇందుకు సంబంధించిన నిర్మాణం చేపట్టారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక హాల్ ఉంటుంది. ఒక చిన్నపాటి ఆఫీస్ హాల్ గా మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఇందుకోసం ఒక ఆఫీస్ హాల్లోనే ఒక ఇంటర్నల్గా ఒక సపరేషన్తోనే చిన్నపాటి ఒక గది కూడా ఏర్పాటు చేశారు. బయట ఎవరైతే విజిటర్స్ కోసం కూర్చునేందుకు హాల్ ఉంటే లోపల ఇంటర్నల్గా చూసినట్టయితే ఇందుకోసం ప్రత్యేకంగా సపరేట్ ఒక ఆఫీస్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించిన పర్సనల్ ఆఫీసర్ ఎవరైతే పిఏ లాంటి వాళ్ళు ఇక్కడ ఆసీనులు అయ్యేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఇల్లు లోపలికి వెళ్దాము. ఈ ఫ్లాట్కి సంబంధించి చూసినట్టయితే ఎక్కడ తగ్గని పరిస్థితి ఉంది. చాలా క్వాలిటీ వర్క్స్లోనే ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేశారు. పెద్ద డోర్స్ కూడా ఏర్పాటు చేసిన కనబడుతుంది. మనకి గుమ్మం ఏదైతే ఉందో ఈ లోపలికి వెళ్ళే గుమ్మమే చాలా పెద్దదిగా మనకు కనబడుతుంది. లోపల చూసినట్టయితే చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఏదైతే ఉందో ఇంటీరియర్ వర్క్స్ సంబంధించి కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇదే తరహాలోనే నిర్మాణాలు చేపడుతున్నారు. నేను చూపిస్తున్న ప్రస్తుతం ఫ్లాట్ ఇలా ఉందో ఇదే తరహాలోనే అన్ని ఫ్లాట్స్ అని కూడా డిజైన్స్ ఇలాగే ఉండబోతున్నాయి. ఇది ఇంట్లో లోపల ఉన్న ఒక పెద్ద హాల్ అని చెప్పుకోవచ్చు, అతి పెద్ద హాల్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఒక సైడు ఏదైతే ఉందో ఇదే హాల్ను సపరేషన్గా చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకటి వచ్చేసరికెళ్ళే డైనింగ్ హాల్ కావచ్చు, మీటింగ్ హాల్ కావచ్చు, దాంతోపాటు ఇతర ప్రత్యేకమైన అతిథుల కోసం కూర్చునేది కూడా హాల్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రత్యేకంగా 2 టీవీ మానిటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఒకటి పర్సనల్గా ఏదైతే ఉందో ఇక్కడ ఒక మానిటర్ మనకు కనబడితే మీకు విజువల్స్లో చూపిస్తుంది. ఇది ఒక మానిటర్ ఏర్పాటు చేసుకుని టీవీ మానిటర్గా ఏర్పాటు చేసుకుంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఎక్కడ మెటీరియల్లో కాంప్రమైజ్ అవ్వకుండా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకొకటి ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా చూసినట్టయితే ఒక మానిటర్ అక్కడ కనబడితే ప్రత్యేకంగా చూసినట్టయితే మనం ఏదైతే ఉందో మీటింగ్ హాల్ ఏదైతే ఉందో ఇంట్లోకి సంబంధించి ప్రత్యేకంగా ఇంట్లో వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తున్న కామన్ రూమ్ దగ్గర నుంచి మనం డైనింగ్ హాల్ వైపు వెళ్తున్నాం. ఇది డైనింగ్ హాల్.
హాలు. ఈ డైనింగ్ హాల్కి సంబంధించి కూడా ఇక్కడ డైనింగ్ ప్లేస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా ఇక్కడ హ్యాండ్ వాష్ కోసం, దాంతోపాటు ఇతర డైనింగ్కి సంబంధించిన వస్తువులు డిజైన్ కోసం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇంకా దీనికి పక్కనే, డైనింగ్ హాల్ పక్కనే ప్రత్యేకంగా ఒక పూజ గది ఏర్పాటు చేశారు. పూజ గది కూడా ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేకమైన డోర్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా దాంతోపాటు ఈ లోపల ఏదైతే ఉందో మనం చూస్తున్నాము, ఇంటి లోపలకు సంబంధించి పైన డిజైన్ చాలా, రూఫ్ అనేది చాలా కీలకం. రూఫ్కి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక ఎల్ఈడి లైట్లకు సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఉందో దాదాపు 3500 ఎస్ఎఫ్టీనో ఇందుకు సంబంధించిన నిర్మాణం చేపట్టిన నేపథ్యంలోని అన్ని జాగ్రత్తలు చాలా ప్రత్యేకంగా తీసుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా డైనింగ్ ఏరియా, హాల్ ఏరియా ఇలా ఉంటే కిచెన్కి సంబంధించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కిచెన్కి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కిచెన్ లోపల మీకు ఎంట్రీ అవుతున్నాను. ప్రజెంట్ కిచెన్ చాలా అతి విశాలంగా మనకి కనబడుతుంది. పూర్తి స్థాయిలో మీకు చూపిస్తున్న ఈ ఫ్లాట్కి సంబంధించి లోపల ఎలివేషన్ మొత్తం గ్రానైట్తో చేశారు. వర్క్స్ కూడా చాలా ప్యూర్గా జరిగిన పరిస్థితి కనబడుతుంది. ప్రతిదీ ఇప్పటికే డో వర్క్స్, దాంతోపాటు ఇందుకు సంబంధించిన ఫర్నిచర్ వర్క్ కూడా అన్నీ కంప్లీట్ అయినాయి. ఈ తరహాలోనే అన్ని కిచెన్కి సంబంధించి కూడా రూములు ఉండబోతున్నట్లుగా మనకి ఇప్పుడు అధికారులు చెప్తూ ఉన్నారు. కిచెన్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రధానంగా మొత్తం చూసినట్టయితే ఇదే దాంట్లోని మొత్తం మనకి 4 బెడ్రూమ్స్ కనబడుతున్నాయి. నేను చూపిస్తుంది ఇది ఒక బెడ్రూమ్ కమ్ ఆఫీస్ లాగా యూజ్ చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదొక బెడ్రూము. దాంతోపాటు ఈ డైనింగ్ హాల్ నుంచి చూసినట్టయితే ఈ ప్రదేశంలోకి వెళ్తే మరొక బెడ్రూమ్ కనబడుతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ లాగా మనకి అనిపిస్తుంది. బెడ్రూమ్ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాము. చాలా యూనిక్గా కనబడుతుంది. ఇది దాదాపు వుడ్ వర్క్ కంప్లీట్ అయిన పరిస్థితి కనబడుతుంది. అతి విశాలంగా వుడ్ వర్క్ మనకు కనబడుతుంది. ఇందులో చూసినట్టయితే ప్రధానంగా క్లాత్స్ పెట్టుకోవడానికి కబోర్డ్స్తో పాటు మరోపక్క దీనికి సంబంధించిన గ్లాసెస్ వర్క్ కోసం ఇది ఏర్పాటు చేశారు. ఇంకా దాంతోపాటు వాష్రూమ్స్ కూడా ప్రత్యేకంగా చాలా విశాలంగా కనబడుతుంది. చాలా యూనిక్ స్ట్రక్చర్తో వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఒక సపరేట్ సెక్షన్ ఉంది. వాష్ ఏరియా అట్లాగే లెట్రిన్ ఏరియా దానికోసం సపరేట్గా ఏర్పాటు చేసిన ప్లేస్. ఇంకో గ్లాస్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు. ఇది క్లోజ్ చేసుకున్న వెంటనే లోపల బాత్ చేసుకునే దిశగా కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. ఏదైతే ఉందో సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా రాజధాని నిర్మాణంలోని ప్రతి అణువు, ప్రతి నిర్మాణం చాలా యూనిక్గా చేస్తున్నాము, ఫ్యూచర్ను దృష్టి పెట్టుకొని చేస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఐఏఎస్లకు సంబంధించిన నివాస ఫ్లాట్లకు సంబంధించిన నిర్మాణం కూడా దానికి అనుగుణంగానే కొనసాగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్న ఇవన్నీ కూడా ఒక్కొక్క బెడ్రూము. మొత్తం మనకి 3 బెడ్రూమ్స్, ఒక ఆఫీస్ హాల్ ఉంది. ఇంకా ఏదైతే ఉందో హాల్ నుంచి దీనికి వెంటనే ఒక ప్రత్యేకమైన బాల్కనీ కూడా ఏర్పాటు చేశారు. చాలా సూపర్ ఉంది బాల్కనీ కూడా. చూసినట్టయితే చాలా యూనిక్ స్ట్రక్చర్తో బాల్కనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఫ్లాట్కి వచ్చేసరికల్లే కిచెన్లోని ఒక బాల్కనీ, దాంతోపాటు మెయిన్ హాల్ నుంచి కూడా ఇంకో బాల్కనీ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ ప్రస్తుతం ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్కి సంబంధించి చుట్టుపక్కల ఏమున్నాయి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఈ ఐఏఎస్కి సంబంధించిన టవర్లు ఎక్కడ ఉన్నాయి అని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఈ ఐఏఎస్ టవర్స్ ప్రధానంగా N9 రోడ్లకి దగ్గరలో ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఇదే ప్రాంతంలో దగ్గరలోనే ఏదైతే ఉందో ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన బంగ్లాల నిర్మాణం కూడా శరవేగంగా కొనసాగుతున్న పరిస్థితి మనకి కనబడుతుంది. ఇక్కడ దగ్గర ప్రాంతంలో హైకోర్టు టవర్స్ ఉన్నాయి, దాంతోపాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల టవర్స్, దాంతోపాటు మినిస్టర్లకు సంబంధించిన క్వార్టర్లు, న్యాయాధికారులకు సంబంధించిన జడ్జిలకు సంబంధించిన క్వార్టర్స్ సంబంధించిన బంగ్లాలు కూడా నిర్మాణం కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే ఓవరాల్గా చూసినట్టయితే ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా ఒక యూనిక్ డిజైన్స్తోని భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఐఏఎస్లకు సంబంధించిన ఫ్లాట్లకు సంబంధించి టవర్లో ఉన్న ఫ్లాట్లకు సంబంధించిన నిర్మాణం మీకు చూపించాను. చాలా యూనిక్ స్ట్రక్చర్తో నిర్మిస్తున్నారు. ఖచ్చితంగా నేను చూపించిన ఏదైతే ఫ్లాట్ ఉందో అదే తరహాలోనే అన్ని ఫ్లాట్లు కూడా ఇదే డిజైన్స్లోని కొనసాగిస్తున్నారు. మొత్తం 144 ఫ్లాట్లను మొత్తం 6 టవర్లోని 12 ఫ్లోర్లోని ఇందుకు సంబంధించిన నిర్మాణం కొనసాగుతుంది. ఒక్కో ఫ్లోర్లోని 2 ఫ్లాట్లు ఉండబోతున్నాయి. రాబోయే డిసెంబర్ జనవరి కల్లా ఇది పూర్తి చేసే దిశ కూడా నిర్మాణ సంస్థ సర్వేగంగా పనులు కొనసాగిస్తుంది. ఇది
ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని ఐఏఎస్లకు సంబంధించిన క్వార్టర్స్కి ఐఏఎస్లకు సంబంధించిన నివాస టవర్స్కి సంబంధించిన నిర్మాణ పరిస్థితి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు సిటీ 24/7.